invitees, and my dear students. Today morning we had a function in the collector office. You may be knowing that the Election Commission of India has completed 75 years. Now they are celebrating 75th year today. And 2011, the country has announced to celebrate National Voters' Day on January 24th. So this is the 15th National Voters' Day we are celebrating today. And on this occasion, what the message is, those who have completed 18 years should enroll to the system. Unfortunately, I don't know how many of you have still not enrolled. ఎవరైనా ఉన్నారా మన దగ్గర ఓటర్గా నమోదు చేసుకునే వాళ్ళు? కలెక్టర్ గారు కూడా మార్నింగ్ నాతో మాట్లాడుతూ సార్ మీరు మీ దగ్గర ఉండే అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నింటిలో కూడా ఒక అవేర్నెస్ క్రియేట్ చేయండి, ఇన్ఫార్మ్ దెమ్ దట్ ఒక డ్రైవ్ క్రియేట్ చేస్తాం అని అఫిలియేటెడ్ కాలేజెస్ మీరు కూడా సర్క్యులర్ పంపించండి. ఎవరైతే ఇంకా డిగ్రీ కాలేజెస్లో వాళ్ళు ఎన్రోల్ చేసుకోకుండా ఉంటారో 18 years ఉన్నారో వాళ్ళందరి చేత చేయిస్తామన్నారు. ఎందుకంటే యాజ్ ఫర్ హిస్ స్టాటిస్టిక్స్ ఇంకా 60,000 మంది ఓటర్స్ చేసుకోలేదంట మన డిస్ట్రిక్ట్లో. 60,000 షార్టేజ్ ఉంది. వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు. అంటే వాళ్ళు చదువులకు బయటకు వెళ్ళి ఉన్నారా లేకపోతే ఎక్కడున్నా కూడా రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి కదా. మనకు టుడే 24 lakh మనకు పాపులేషన్ ఉంది అరౌండ్ దట్. సో 19 lakhs అవార్డ్ ఈజ్ యువర్ అంటే ఓటర్స్ ఉన్నారు ఇక్కడ నెల్లూరు జిల్లా. కానీ ఇంకొక 60,000 మంది దాకా చేసుకోలేదు. కాబట్టి మీరు కూడా ఇలాంటివన్నీ ఒక ప్రణాళిక రచిస్తారు మీరు అందరూ. ఆ రోజు కావాలంటే నిద్రపోకుండా 3 గంటల వరకు 4 గంటల వరకు కూడా మీరు చేసుకుంటారు. ప్రతి సంవత్సరం వస్తుంది న్యూ ఇయర్. అలాగే ప్రతి సంవత్సరం మీ క్రిస్మస్ వస్తుంది, రంజాన్ వస్తుంది, తర్వాత మనకు ఫెస్టివల్స్ వస్తాయి. వాటికి ఏమో ఉత్సాహంగా చేసుకుంటాం. 5 సంవత్సరాలకు వచ్చేటువంటి ఒక పండగని మనం మర్చిపోతే ఎట్లా? దీనికి 5 రెట్లు ఇంపార్టెంట్ ఇవ్వాలి కదా. మీరు న్యూ ఇయర్కి ఇచ్చే దాంట్లో కనీసం 50% కూడా ఇవ్వటం లేదు. మీరే అని కాదు నేను చెప్పేది, ఇక్కడ ఉండేవాళ్ళని ఉద్దేశించి చెప్పడం లేదు. ద యూత్ హ్యాస్ టు కమ్. ఎస్పెషల్లీ ఒకసారి హైదరాబాద్ అలాంటి చోట మీరు స్టాటిస్టిక్స్ తీసారంటే ఈ సాఫ్ట్వేర్లో ఉండేటువంటి వాళ్ళు ఎవరు ఓట్లు వేయడం లేదు. అర్బన్లో అసలు ఓటింగ్కి పోవటం లేదు. 30 to 40% పీపుల్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ ఆర్ ఎక్సర్సైజింగ్ దేర్ చాయిస్ అన్నమాట. అలాంటి పూర్ ఎందుకు ఉంటుంది? ఇది ఒక రెస్పాన్సిబిలిటీ. పాపులేషన్లో ఈ ఏమంటారు దాన్ని, లేజీనో ఆ లెథార్జీనో మనకెందుకు లేదు, ఎవరో ఓటేసుకుంటారు మనం ఎందుకు చేసేది అనేటువంటి ఒక పౌరులమైన మేము ప్రజాస్వామ్యంపై విశ్వాసంతో మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత, ప్రశాంత ఎన్నికల ప్రభావాన్ని నిలబెడతామని మతం, జాతి, కులం, వర్గం, భాష లేదా ఎటువంటి ఒత్తిడిలకు ప్రభావితం కాకుండా ప్రతి ఎన్నికలో నిర్భయంగా ఓటు చేస్తామని ఇందు మూలంగా ప్రతిజ్ఞ చేస్తున్నాము.